హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ఏ. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో గల సిద్ధులగుట్టపై వెలిసిన సిద్ధేశ్వరుని దర్శనం కోసం శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవస్థానానికి వెళుతున్నాం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ద్వారా కొండ మీదకి వెళ్లాల్సి వస్తుంది. అదిగో దూరంగా కనిపిస్తుంది చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళితే ఎడమ చేతి వైపు మలుపు తీసుకుని ఇలా ఘాట్ రోడ్లోకి ప్రవేశిస్తాం. ఇలా కొండపైకి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే దారి రాళ్లతో రప్పలతో ఉండి పైకి వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు స్మూత్గా చాలా బాగుంది. అయితే మలుపుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్ వే కాబట్టి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదే దారి కాబట్టి. అదిగో చూడండి, ఆ వస్తుంది ఎల్లమ్మ దేవాలయం. ఇలా దాటుకొని మళ్ళీ మలుపు తిరగాలి. ఇలా మలుపులుగా ఉంటుందండి. కొండ మొత్తం కూడా రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది. మట్టి చాలా అరుదుగా కనిపిస్తుంది. అక్కడక్కడ చెట్లు కనిపిస్తాయి. మొత్తం మీద రాళ్లే ఒక గుట్టలాగా పోసినట్టుగా ఉంటుంది. చాలా విచిత్రమైన కొండ ఫ్రెండ్స్. అదిగో చూడండి, వెళ్ళే దారంతా కూడా అందమైన స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాత్రిపూట కూడా ప్రయాణానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. ఇంకా చూడండి, ప్రతి స్ట్రీట్ లైట్కి పైన త్రిశూలం సింబల్ చాలా అందంగా ఏర్పాటు చేశారు. అంటే శివాలయానికి దారి అన్న గుర్తుగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలా మనం కొండపైకి ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ కొండరాళ్ళు, దూరంగా ఆర్మూర్ నగరము, అక్కడ ఆ బిల్డింగ్స్ కానీ, చెట్లు కానీ, పొలాలు కానీ, దూరాన కనిపించే కొండలు కానీ, చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. మనం ఇప్పుడు దాదాపుగా కొండ పై భాగానికి వచ్చేసాం. అలా దూరంగా అక్కడ కింది భాగంలో ఆర్మూర్ పట్టణం కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రయాణం. అలా మేము సిద్ధేశ్వరుని దర్శనం కోసం కొండ మీదకి వెళ్ళేటప్పుడు జరిగిన ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొండ మీదకి వచ్చేసాం. ఇక్కడితో కొండ మీదికి మన ఘాట్ రోడ్ ప్రయాణం ముగుస్తుంది. ఇక్కడి నుంచి దారి మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఇక ఇది కొండ మీది దారి అన్నమాట. ఆ దూరాన కనిపిస్తుంది ఇటీవలి కాలంలో పూర్తి చేయబడిన అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రం. అక్కడికి అసంఖ్యాకంగా ధ్యానులు వచ్చి నిరంతరం ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సిద్ధులగుట్ట పైన ఉన్నాం. ఆ దూరాన పచ్చని పొలాలు, ఆర్మూర్ పట్టణం, కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి. ఇది సిద్ధులగుట్ట మీద ఉన్న రామాలయం. కొండ గుహల్లో లోపలి భాగంలో శివాలయం ఉంటుంది. అదిగో చూడండి, అక్కడ రథం ఉంది. ఇది సిద్ధులగుట్ట శివాలయానికి దారి. ఇక శివాలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కొండ గుహల్లో నుంచి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధి. అద్భుతమైన ఆ శివాలయం గురించి, నవసిద్ధుల గురించి, ఈ సిద్ధులగుట్ట యొక్క చారిత్రక విశేషాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.